ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందించిన ప్రజాప్రతినిధులు. జిల్లాలో మారిన వాతావరణం, ఎండల తీవ్రత నుండి జనాలకు ఉపశమనం, అకాల వర్షాలతో రైతులకు తప్పని ఇక్కట్లు. జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భరించలేని ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరైన జనాలకు గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో కొంత ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా వాతావరణం మేఘావృతం కావడంతో పాటు వర్షం సైతం కురిసింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా భరించలేని ఎండవేడిమితో అల్లాడిపోయిన జనానికి గురువారం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. దాదాపు 15 రోజుల నుండి భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుండి ఎండ తీవ్రత కారణంగా జనం బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్న సమయంలో వర్షం కురిసింది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. తెలంగాణలో ద్రోణి కారణంగా వచ్చే 2-3 వాతావరణంలో మార్పులు జరుగుతాయని, వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. అటు ఆదిలాబాద్లో గురువారం కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇటీవల జొన్న కొనుగోలు ప్రారంభం కాగా రైతులు పెద్ద ఎత్తున పంటను తీసుకుని వచ్చారు. మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పంట తడిచిపోయింది. రైతులు తమ పంట తడవకుండా కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వర్షం కురవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతుల ఎమ్మెల్యేకి వివరించారు. మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రైతులు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఒక స్పెషల్గా ఈ విషయం మీద మానిటరింగ్ చేయాలి. ఈ జిల్లాలో కేవలం పండేది పంట సోయా శనగలు అమ్మిండ్రు. సోయా శనగలు కూడా మధ్యలోనే ఆపేసిండ్రు బెంగాల్ గ్రామ్ని. జొన్నలు కూడా ఎక్కడ మధ్యలోనే కొనుగోలు ఆగిపోతుందేమో రైతులు ఒక ఆతృతతోని వేలాది మంది రైతులంతా కూడా మార్కెట్కు తరలిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు లేని కారణంగా అకాలంగా కురిసినటువంటి వర్షం వల్ల ఈ యొక్క జొన్నల పంట అంతా కూడా తడిచిపోవడం, మరి అదేవిధంగా కొనుగోలు పద్ధతిలో కూడా కొన్ని సందర్భాలలో గన్ని బ్యాగులు లేవని, కొన్ని సందర్భాలలో గోడౌన్లు ఖాళీ లేవని, కొంత సందర్భంలో ట్రాన్స్పోర్ట్ సరిగా లేదని రకరకాల కారణాలు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆదిలాబాద్ జిల్లా రైతుల ద్వారా ఈ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయం ఇంకోటి జూన్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవాలి. ఇంకో మిగిలింది 10-12 రోజులు. మీరు పంటలు కొనాలా, మీరు కొన్నటువంటి పంటకు డబ్బు తిరిగి రైతు ఖాతాలోకి రావాలి. మీరు ఎప్పుడు కొంటారు, ఎప్పుడు ఖాతాలకు డబ్బు, రైతు ఖాతాలకు డబ్బు వస్తుంది? ఈ రకంగా కొంత ఇబ్బంది ఉన్నది. వెంటనే స్పెషల్గా మానిటరింగ్ ఏర్పాటు చేయండి. ఈ సందర్భంగా మీడియా ద్వారా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా ఆందోళన పడవద్దు. ఖచ్చితంగా మీరు పండించినటువంటి జొన్న పంటలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు త్వరితగతిన అందించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్లను అందజేసిన అనంతరం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించినప్పుడు ఆ పథకాలకు సార్థకత ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోని షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన 192 చెక్లను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. చెక్లను అందిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆదిలాబాద్ అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీవాణి, ఆర్ఐలు యజ్వేంద్ర, శశికళ, ఆయా వార్డుల కౌన్సిలర్లు మున్వర్, సుల్తానా, రాకేష్, మహబూల్, జీవన్, విజయ్,
ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ఫలాలు అందించేలా కృషి చేయాలన్నారు. వివాహాలు జరిగిన 4-5 నెలల వరకు చెక్కులు రావడం లేదన్నారు. చెక్కులు లబ్ధిదారులకు అందే వరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ్ లక్ష్మి షాదు ముబారక్ చెక్కు వస్తోందనే నమ్మకంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లెళ్లు చేస్తున్నారని, సమయానికి చెక్కులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పథకాల లబ్ధి కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ వచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజులు నేను తిరిగిస్తానని చెప్పి ఏదో మంది సర్పంచుల దగ్గరలో, బంధువుల దగ్గరలో, స్నేహితుల దగ్గరలో లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. కానీ 15 రోజులైనా 20 రోజులైనా చెక్కు రాకపోయింది. ఆ లక్ష రూపాయలు అప్పించిన కలిసి చెల్లెలు బిడ్డ తీసుకొచ్చిన లక్ష 15 రోజులు ఇస్తామని అయిపోయింది, వదిలేపోయింది. నా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చిన అతను లక్షలు తీసుకోవాలట. అతను సంవత్సరం వడ్డీ రావాలంటే పాపం ఆ లక్ష బాకీ తీసుకున్నటువంటి అక్క 10 లక్షలకి వెళ్ళి 30,000, 40,000 వడ్డీ పోతే నాకేం చూస్తాయని బాధపడుతుంది. మరి అటువంటి సమయంలో వాళ్ళు తొందరగా మనం చెక్కేయాలంటే ఆ తెచ్చుకున్నటువంటి లక్ష రూపాయల అప్పుని వాళ్ళు తిరిగి వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే కాకుండా మధ్యలో చాలా మంది ఎవరుకుంటే ఆఫీసర్ మేము ఏం చేయాలి, ఎంఆర్ఓ దగ్గర ఏం చేయబడతారో, ఇంకా ఆదాయం ఏం చేయబడతారో, లేదా సంతకాలు వెళ్ళడం దర్శనం ఏం చేయబడతారో ఇవి తెలియదు. కాబట్టి మధ్యలో ఉన్న ఫోటోలు వస్తే వాళ్ళకి 10,000 పర్వాలేదని చెప్పి అక్కడక్కడ కొంతమంది మోసపోతారు. ఏదో బ్రహ్మనే కాదు, ఉన్నటువంటి కాగితాలు పెట్టి ఆన్లైన్లో ఉద్యోగుల దగ్గరికి అప్లై చేసుకుంటే దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 6,000 నుంచి ఇంక్వైరీ చేస్తాం. దాని తర్వాత చెల్లుతుంది. దానికి 10,000, 20,000, 30,000 మాత్రం ఇవ్వదు. ఈ లక్ష రూపాయలు అనేది నీతో ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్ష రూపాయలు ఇది ప్రజల హక్కు. కాబట్టి మధ్యవర్గాలను ఎవరైనా ఆశ్రయించదు. మధ్యవర్గాలను డబ్బులు వస్తే నాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. 700 రూపాయల ఖర్చు లేకుండా ఆ 2 లక్షల రూపాయల చెక్కుని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ ఐడి కార్డులు, మార్పులు చేసిన ఆధార్ పత్రాలను సృష్టించి పంపిణీ చేస్తున్న ముఠాను మామల పోలీసులు అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితులు రవికుమార్, అమీర్, ముజాహిద్, తన్వీర్, సంతోష్లను అరెస్టు చేశామన్నారు. మామల పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 280కి పైగా డిజిటల్ పత్రాలు ఉన్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. మన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మనం 5గురు పట్టుకున్నాము. ఊసా రవికుమార్, షేక్ అమీర్, అబ్దుల్ ముజాహిద్, అబ్దుల్ తన్వీర్, అడప సంతోష్, ఒక 6th జునేద్ వీళ్ళ టీం మెంబర్ ఒక రెస్పాండింగ్ ఉన్నారు. వీళ్ళ పని ఏంటి అంటే ఎవరికి ఆధార్ కార్డ్ కావాలంటే వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తే వాళ్ళ కోసం ఆధార్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఎలక్షన్ కార్డు కావాలి, అట్లయినా వాళ్ళకి ఫేక్ కార్డ్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు చాలామంది మన బార్డర్ డిస్ట్రిక్ట్ ఉన్న వల్ల చాలామంది బయట నుంచి ఇక్కడ సెటిల్ చేస్తారు. సో వాళ్ళకి లోకల్ ఆధార్ కార్డ్ కావాలంటే అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు. దానికి వాళ్ళ నుంచి 3,000 రూపీస్ ఒక్కొక్క పర్సన్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఎలక్షన్ ఓటర్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లా అన్నీ క్రియేట్ చేశారు. వీళ్ళు ఒకరొకరు ఇప్పటి వరకు వీళ్ళు ఒప్పుకున్నారు. దాదాపు 50 వరకు వీళ్ళు ఒక్కొక్క పర్సన్ ఇట్లయినా ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లయినా వీళ్ళు క్రియేట్ చేశారు. దాదాపు 200 వరకు వీళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా కూడా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ అన్ని డీటెయిల్స్ మనం వీళ్ళ ఫోన్ నుంచి తీసాము. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా అన్నీ మనం పంపుతాము. ఎందుకంటే దానిలో కొంతమంది పెన్షన్ కోసం వీళ్ళకి అడిగారు. ఆ పెన్షన్ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి రికార్డ్స్ పంపి ఏమైనా ఈ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డ్ ఏమైనా డిపార్ట్మెంట్లో వాడుతున్నారంటే అది కూడా ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం ఆపమని వాళ్ళ
కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తాం. అందరితో మనవి, ఏమైనా మీరు చేంజెస్ చేయాలి మీ కార్డ్స్లో, ఆఫీషియల్ డాక్యుమెంట్స్లో, ఆ సర్టిఫైడ్ సెంటర్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడే మాత్రమే పోవాల్సింది. ఈ వీళ్ళ దగ్గర మోసపోకండి. వీళ్ళ ఆల్రెడీ ఇట్లయినా జనాలు రెడీ ఉంటారు మీ నుంచి డబ్బు తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి. ఈ ఫేక్ ఐడి ఒక్కరోజు క్రియేట్ అయితే ఎప్పుడైనా బయట వస్తుంది, అప్పుడు కూడా మీ పైన కేసు నమోదవుతుంది. దీనిలో కూడా ఇది మనం ఎంతమంది ఐడెంటిఫై చేయగలుగుతామంటే వాళ్ళకి కూడా యాజ్ అక్యూజ్ కూడా మనం పెడుతున్నాము. దాదాపు మనం 30-35% వరకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కూడా అక్యూజ్డ్, దీనిలో ఈ కేసులో వాళ్ళు కూడా అక్యూజ్ కూడా పెడతాము. సో అందువల్ల ఎప్పుడైనా మీరు ఫేక్ ఐడి క్రియేట్ చేశారంటే దానికి ఒక ట్రైల్ ఉంటుంది, మనం ట్రైల్ వరకు వెళ్తాము. దీనిలో కూడా ఎవరెవరు ఫేక్ కార్డ్స్ చేయించారు వాళ్ళపైన కూడా ఈ కేసు వాళ్ళపైన కూడా నమోదవుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ మనం రిమాండ్ పంపుతున్నాము. పాత ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలన్న డిమాండ్తో ఈ నెల 15న చేపట్టే సమ్మెలో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నా వివరాలను ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీలను ఆదుకునేలా 2005లో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 2026 ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్తో ఈ నెల 15న ఉపాధి కూలీల సమ్మె చేపడుతున్నామని తెలిపారు. గురువారం సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కూలీలు, రైతులకు అనువుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు 2005 ఉపాధి హామీ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో కూలీలు, రైతులకు నష్టం కలుగుతుందన్నారు. పనులకు సంబంధించి 2 సార్లు ఫోటో తీసే పద్ధతిని తొలగించాలన్నారు. నూతన చట్టం కారణంగా 4-5 నెలల వరకు కూలీ డబ్బులు రావడం లేదన్నారు. ఉపాధి కూలీల సమస్యలతో పాటు నూతన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్తో ఈ నెల 15న చేపట్టే సమ్మెలో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి 2026 ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని, ఈ నెల 15న ఉపాధి కూలీల సమ్మెను, బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు కానీ ఉపాధి కూలీలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విన్నవిస్తున్నాం. ఎందుకనంటే 2005 ఉపాధి చట్టం అనేటువంటిది అనేక రకాలుగా ఉపయోగం ఉన్నది. అది వ్యవసాయ కూలీలకు కానీ, రైతులకు కానీ, గ్రామాలలో మౌలిక సౌకర్యాలు, రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు, శ్మశానాలు కానీ, అట్లనే మరుగుదొడ్లు కానీ, కొట్టాలు కట్టడానికి ఎట్లా ఉపయోగం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఇన్ని రకాల ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా అది పారా గుళ్ళలు కానీ, మెడికల్ కిట్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, వేసవి అలవెన్సులు కానీ, ఇట్లాంటి అన్ని అనేకమైన సౌకర్యాలు 2005లో ఉన్న చట్టం ద్వారా అమలయ్యేది. కానీ మోడీ 2026లో తెచ్చినటువంటి ఉపాధి హామీ పథకం అనేటువంటి గతంలో ఇచ్చిన అన్నింటినీ రద్దు చేసేసి ఇప్పుడు ఏమి సౌకర్యాలు లేవు. పైగా 2 సార్లు ఫోటోలు తీసుకోవాలా, పొద్దుగల తీసుకోవాలా, మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవాలా. ఆ మండు టెండర్లో 2 సార్లు ఫోటోలు తీసుకునే పద్ధతి. అదేవిధంగా 15-20 రోజులు వచ్చేటువంటి రోజు కూలీ డబ్బులు ఇప్పుడు 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా వేసే అలవెన్సులను కూడా రద్దు చేసిండ్రు. మంచినీళ్ళు కూడా లేవు, టెంట్లు కూడా లేవు, ఇవన్నింటినీ రద్దు చేసిండ్రు. ఇది దుర్మార్గమైనటువంటిది అని చెప్పి ఉపాధి కూలీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తాంసీ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు మేరకు పాత కార్యవర్గ సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు అంశాలపై చర్చించారు. తాంసీ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం సభ్యులు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఉత్తర్వులతో తాంసీ PACS చైర్మన్ గా తిరిగి అడ్డి భోజారెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. గత నవంబర్లో PACS పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా PACS చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం
పాలక వర్గాలకు పదవులు అప్పగిస్తూ తీర్పు రావడంతో తాంసీ పీఎస్సీఎస్ చైర్మన్ గా ఆంటీ భోజారెడ్డి తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు కలిసి సాలువాలతో అభినందించారు. కార్యక్రమంలో పీఎస్సీఎస్ సీఈఓ మోతి శ్రీనివాస్, డైరెక్టర్లు ఏనుగు అశోక్ రెడ్డి, చంద్రన్న, ఏల్పుల యాదవ్, సామ కవితలతో పాటు ఆత్మ చైర్మన్ కౌండాల నారాయణ, సర్పంచులు సామ సంతోష్ రెడ్డి, దాసరి రమేష్, మండల నాయకులు శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, నాగరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటీ భోజారెడ్డి మాట్లాడుతూ తిరిగి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాంసీ పీఎస్సీఎస్ అభివృద్ధికి చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కాలంలో బ్యాంకు అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రైతులు పీఎస్సీఎస్ల ద్వారా రుణాలు పొంది సకాలంలో రుణాలు చెల్లిస్తూ ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షించారు. మా పాలకవర్గ సభ్యులతో సహా ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సహకార సంఘాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 597 జీవోని కోర్టు ఆదేశాల ప్రకారం తీసేయడం, మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేయాలన్న ఆలోచనతో నామినేట్ చేయాలి, మంచి ఆలోచన వ్యక్తుల్ని మేధావులు చేయాలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ముందుకు అడిగేసింది. మొన్ననే క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఇది కోర్టు ద్వారా రావడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఏమున్నా, పదవులున్నా పదవులు లేకున్నా, రైతుల అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, పేదల అభివృద్ధి కోసం నిత్యం పదవులున్నా లేకున్నా ప్రజలకే అంకిత భావంతో పనిచేస్తాం. తాంసీ మండలం బండల్ నాగపూర్ రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు రైతులు పంట సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల తీరును అన్నదాతలకు వివరించారు. తాంసీ మండలం బండల్ నాగపూర్ రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన రైతు వార్షికోత్సవాలకు ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఏఈ మనోజ్ విద్యుత్ పొదుపు కోసం మోటార్ల వద్ద కెపాసిటర్లను రైతులు విధిగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్, జామిడి సర్పంచ్ అశోక్, జేఎల్ఎం సంజీవ్, ఏఈఓలు నిఖిత, సరిత, శివప్రసాద్, అమీర్తో పాటు మండల నాగాపూర్, వడ్డాడి, సవర్గం, జామిడి, కప్పర్ల, గోడ్కూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ మాట్లాడుతూ రైతుల వ్యవసాయంలో అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటూ లాభసాటి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామాన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల తీరును వివరించారు. ఎందుకంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు కాబట్టి, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు కాబట్టి, మన గృహజ్యోతి అన్ని పథకాలు మంచి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి, మన కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు కాబట్టి, విద్యుత్ కరెంట్ ఇంటింటికి ఫ్రీ ఇస్తున్నాడు కాబట్టి, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. మనకు రైతులకు ఏ సమస్య వచ్చినా మన కరెంట్ ఆఫీసర్లను మన దగ్గరికి పంపించి మన సమస్య తెలుసుకోవడానికి మన విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాపన తీసుకొని గ్రామాలలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీసుకునే పద్ధతికి మంచిగా తీసుకు కాబట్టి నీరుగా మనము రైతులము అందరం మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ రాజశేష క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు మడవి గంగారాం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సర్వే నంబర్ 74/1/3లో గల 9 ఎకరాల సాగు భూమి గతంలో నిషేధిత జాబితాలో ఉండడంతో పట్టా పొందడానికి వీలు లేకుండా పోయింది. రైతు గంగారాం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి భూభారతి చట్టం ద్వారా సమస్యను పరిష్కరించాలని భీంపూర్ తహసీల్దార్ బానోత్ రమేష్ ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి నిబంధనల ప్రకారం ఆ భూమిని రైతు పేరిట నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. దశాబ్దాల కల సాకారం అవడంతో రైతు గంగారాం ఆనందం వ్యక్తం చేస్తూ తనకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఆయనకు రెవెన్యూ యంత్రాంగానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అహంకార ధోరణితో వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తీవ్రంగా ఖండించారు. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలని సూచించారు. శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఆయన వ్యవహార శైలి ఎప్పుడు కూడా ఇతరులను కించపరచాలి, ఒక అహంకారమైనటువంటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. శాసనసభలో కూడా పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న కేటీఆర్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద కాందీశికుల భూమి వ్యవహారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో వ్యవహారం చేస్తామని మాట్లాడినటువంటి సందర్భంలో బండి సంజయ్ గారు స్పష్టంగా కేటీఆర్కు సవాల్ విసిరిండు. ఎక్కడ ఏ ఒక్క ఆధారం చూపినా నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుడితే లేని ఆరోపణలు చేసే బదులు ఆధారాలతో మాట్లాడు, కేటీఆర్ నీకు ఇది మంచిది కాదు అని బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ బండి సంజయ్ గారు చేస్తే పాడి కౌశిక్ రెడ్డి శృతి మించి ఈరోజు సామాన్య కార్యకర్త నుండి ఇవాళ దేశ హోంశాఖ సహాయ మంత్రిగా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఈరోజు గ్రౌండ్ రూట్ రాజకీయాల నుండి వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారేమో, కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ కూడా ఈరోజు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ని తంబాకులో డ్రగ్స్ తీసుకుని వాడిన కారణంగా నెత్తి మీద ఎంట్రుకలు పోయినాయని మాట్లాడతావా? అసలు పాడి కౌశిక్ రెడ్డి నీ స్థాయి ఏందో నీకు తెలుసా? ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి గెలిచినావు. నాకు ఓటు వేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పినావు. ఓటర్లని బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి నువ్వు ఈరోజు మిగతా నాయకులని, అధికారులని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీ కేటీఆర్ మెప్పు కొరకు నువ్వు మాట్లాడితే మాట్లాడుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా నాయకుని మీద, మా పార్టీ మీద, మా నాయకుల మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి ఏదేస్తే అది మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి గ్రామ సమస్యను గుర్తించి ప్రణాళికబద్ధంగా పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువతకు ఉపయోగపడే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకతతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. మండల అభివృద్ధికి ప్రతి శాఖ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, మట్టి సవర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, రామ్మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీధర్ గారికి, మన ఏఓ విశ్వామిత్ర గారికి, అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ ఏఈ జనార్దన్ రెడ్డి గారికి మరియు కోరమండల ప్రతినిధి రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు మరియు నాతోటి రైతు కుటుంబ సభ్యులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇప్పటి వరకు మనకు రామ్మోహన్ గారు డ్రోన్ గురించి మొత్తం వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ ఏఈ గారు జనార్దన్ రెడ్డి గారు పిఎం కుసుమ్ గురించి కూడా మనకు మొత్తం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా విలేజ్ వైజ్గా తీసుకొని వాళ్ళకి చెప్పినట్లయితే రైతులకు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ జొన్న పంట ఉంది, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రైతులు ఎవరు రాలేకపోయినారు. కాబట్టి విలేజ్ వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయగలరని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందే అంటే గత 2 months బ్యాక్
పొన్నారిలో డ్రోన్ ద్వారా నువ్వుల పంట కూడా వేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది కేమ లక్ష్యం కాదు. అలాగనే డ్రోన్ ద్వారా మనకు, ఎందుకంటే లేబర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రభుత్వ పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందించిన ప్రజాప్రతినిధులు. జిల్లాలో మారిన వాతావరణం, ఎండల తీవ్రత నుండి జనాలకు ఉపశమనం, అకాల వర్షాలతో రైతులకు తప్పని ఇక్కట్లు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి ఏడీబీ న్యూస్.